మేడారం పోదాం. మేడారం టెంట్ సిటీ అంటే ఇది టెంట్ సిటీనే కానీ టెంట్లతో సిటీ ఉంటుంది. ఇది రూమ్ రెంట్లు అడ్డగోలు ఉన్నాయంట. దీనిపైన ఫోకస్ ఉండదు మనకు. మేడారంలో రూమ్ రెంట్లు వేలాల్లో. అమ్మో, ఏసీ రూమ్ రోజుకి 5,000 రూపాయలంట. పెద్ద పెద్ద దాంట్లో కూడా లేదు కదరా నాయన. మంచి డిలక్స్లలో కూడా లేదు కదా. నోవా హోటల్ ఉండదో లేదు ఇట్లా ఒక రోజుకు. నోవా హోటల్ ఉంది కదా హైదరాబాద్, దాంట్లో ఉంటాయి కానీ బయట మంచి లగ్జరీ బెడ్స్ ఇచ్చి దాంట్లో కూడా 1700 1800 ఛార్జ్ చేస్తారు ఒక రోజుకి. నాన్ ఏసీ రూమ్కు 4,000. బయట భారీగా వెలిసిన గుడారాలు 400 నుంచి 1000 వరకు ఛార్జు. భారీ అద్దెలతో భక్తుల ఇబ్బందులు. మేడారంలో రూమ్ రెంట్లు భారీగా వసూలు చేస్తున్నారు. ఒక్కో రూమ్కు 3,000 నుంచి 5,000 దాకా ఛార్జ్ చేస్తున్నారు. ఏసీ రూమ్కు రోజుకు 5,000, నాన్ ఏసీ రూమ్కు 3,000 నుంచి 4,000 వరకు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవార్ల సన్నిధిలో బస చేస్తుంటారు. కొంతమంది భక్తులు బయట బస చేస్తే మరికొంతమంది రూములు తీసుకుంటారు. ఇలా రూములు తీసుకున్న భక్తులకు బిల్డింగ్లలో ఓనర్లు దోచుకుంటున్నారు. వారి నుంచి అధిక అద్దెలు వసూలు చేస్తున్నారు. టెంట్ సిటీలో 100 రూపాయలు ఉంటుందట. మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. సంక్రాంతి సెలవులతో ఈసారి జాతరకు ముందు నుంచే భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇట్లా తయారైన లేదురా నాయన, మీరు భక్తులను దోచుకుంటున్నారు నాయన. ఇప్పుడు ఆ పనులు కూడా కాలేదంటే తిడుతున్నారు. మనం అందుకే మన దేవాలయాల దగ్గర చాలా మంది నారాజు అవుతూ ఉంటారు. పోతే ఇవి గిట్లే దోచుకున్నాడు అడ్డగోలుగా. ఇక జాతరకు 22 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఇప్పటికే వందలాది గుడారాలు వెలిశాయి. ఒక్కో టెంట్కు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి 400 నుంచి 1000 వరకు వసూలు చేస్తున్నారు. హరిత హోటల్ ఎదుట సమ్మక్క సారక్క మేడారం టెంట్ సిటీ పేరుతో వ్యక్తి గుడారాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక్కో వ్యక్తికి 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో వ్యక్తికి 2 సండిపోరాగాలు భార్యాభర్తలు పోతే 400 ఛార్జ్ చేస్తాం. భక్తులకు అనువుగా ఉండేలా టెంట్లను ఏర్పాటు చేసి చుట్టూ షామియాను కట్టారు. ఇక్కడ 200 మంది వరకు బస చేయొచ్చు. సరే, ఇదంటే ఓ విధంగా మంచిదే. ఫిర్యాదు చేసే చర్యలు, వాళ్ళు ఫిర్యాదు చేస్తేనే చర్యలు ఉంటాయి కార్యదర్శికి. గదులను అద్దెకిచ్చే ఇళ్ళ యజమానులు కమర్షియల్ వినియోగానికి సంబంధించి గ్రామ పంచాయతీకి పన్నులు కట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నోళ్ళు పంచాయతీకి పన్నులు కట్టడం లేదు. పక్కా భవనాల్లో గదులు అద్దెకు ఇచ్చేవారికి ఎలాంటి అనుమతులు లేవని, పంచాయతీకి ఎలాంటి రుసుము చెల్లించడం లేదని కార్యదర్శి కొర్నిబెల్లి సతీష్ తెలిపారు. భక్తుల నుంచి భారీగా అద్దె వసూలు చేయొద్దని ఓనర్లకు సూచించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు చొరవ తీసుకొని గదుల అద్దెలను నిర్ణయించారని, అంతకు మించి ఎవరైనా వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని. ఇప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. గాలి వచ్చినప్పుడే తూర్పాల పడితేనే ఆ తాళు అటు పోతే వడ్లిట్ వస్తాయంటే వీళ్ళు కూడా గదే చేస్తున్నారు. ఇక 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎవరి పిండుకున్నవాడికి పిండుకుండంత. ఇప్పుడు డెవలప్మెంట్ పేరుతో గవర్నమెంట్ పిండుకోలే అంటే క్వాలిటీ డెవలప్మెంట్ చేస్తుంది అనుకుంటున్నారా మీరు? పోయి చూడండి, మళ్ళీ గదే తతంగం ఉన్నది. మా కిషన్ మొత్తం తిరుగుతుండే ఇప్పుడు ఆడ మేడారంలో. మన దేవుళ్ళ దగ్గరనే ఇట్లుంటాయి. కొబ్బరికాయ కొట్టాలన్నా డబ్బులే. నేను సీరియస్గా డబ్బులే. వెమ్లవాడ పోయినా కదా, వెమ్లవాడకు పోతే మా కొబ్బరికాయలు మేము కొట్టద్దంట, మరోళ్ళు కొట్టాలి. వాడు దానికి ఉండి మళ్ళీ దానికి ఒక పెద్ద దందా కొబ్బరికాయ కొట్టడానికి మళ్ళీ 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ జర్నలిస్ట్ కాబట్టి మన క్వశ్చన్ ఉంటుంది, ఎవడు రాబాయ్ మీకు చెప్పింది ఇక్కడ, ఎవడు వసూలు చేయమని చెప్పింది, ఎవడు గాంధీ కొడుకు రమ్మని పో అంటే చక్కగా పక్కన వేయలేదు 3-4 సైలెంట్గా మాస్కులు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి. మళ్ళీ మొక్కి నా కొబ్బరికాయ నేను కొట్టేసి వచ్చిన. నువ్వు ఇంటికి ఇప్పుడు ఇంకా హిందూ భక్తులు క్వశ్చన్ చేయకపోతే గుళ్ళల్లా సర్వనాశనం అయిపోతుంది మొత్తం. వాడు ఆ కొబ్బరికాయ కొట్టి వాడే కొడతాడంట. కొట్టినది మనం 10 రూపాయలు ఇవ్వాలి, కొబ్బరికాయ మనమే కొనుక్కోవాలి. మళ్ళీ కొబ్బరికాయలు ఏం చేస్తాడు, మొత్తం హోటళ్ళకు చట్నీల కోసం ఇస్తాడు. మళ్ళీ ఈ నీళ్లను కొబ్బరి నీళ్ళు అమ్ముతా ఉంటాడు. కొబ్బరి నీళ్ళు మళ్ళీ అమ్ముతా ఉంటాడు సపరేట్ బాటలలో పెట్టి. ఇంటికాడికి వెళ్ళి ఎంత సంతోషంగా దేవుల దగ్గరికి పోతామని అనుకుంటాం. కొబ్బరికాయ అంటే ఒక దేవుడి రూపంలో ప్రతి రూపంలో మొక్కి ప్రశాంతంగా మొక్కి మనం కొట్టుకోవాలి. వాడు కొట్టేదేంది కొబ్బరికాయ, వాడు కొట్టేదేంది కొబ్బరికాయ. హిందూ భక్తులు అంధభక్తులాగా తయారవుతున్నా. ఎవడు క్వశ్చన్ చేస్తాడు, ఇగో తీసుకో ఇదా
ఒక మాట అనగా ఉరికిళ్ళ ఎటోడాటు వేములవాడల మొన్న